నమస్కారం. చరణ్ టీవీకి స్వాగతం. మదన్న వెంటే జనం గ్రామ గ్రామాన స్వచ్ఛందంగా ప్రచారం చేస్తున్న యూత్ బీసీ సంఘాలు. మెదక్ పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు అన్ని వర్గాల మద్దతు జోరందుకుంది. మొన్న మెదక్లో జరిగిన సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సభకు స్వచ్ఛందంగా వేలాదిగా తరలి వచ్చిన కాన్వాయ్ జనం చూస్తే ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. మెదక్ పార్లమెంట్ పరిధిలో ప్రధానంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య పోటీ కనిపిస్తుంది. నీలం మధు గెలుపుకు ప్రధానంగా కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో పాటు ఈ ప్రాంతంలో అత్యధికంగా ఉన్న ముదిరాజు ఓట్లు కీలకం కానున్నాయి. మరో విశేషం ఏమిటంటే నర్సాపూర్ నియోజకవర్గంలో జననేతగా పేరున్న మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి కాంగ్రెస్లో చేరికతో ఆయన వెంటనే ఉన్న సుమారు 20,000 ఓటర్లు వన్ సైడ్ పడే అవకాశాలున్నాయి. రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీలో చేరికలు చూస్తే నీలం మధు 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుపు ఖాయమని రాజకీయ విశ్లేషకులు భవిష్యం చెబుతున్నారు. మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు ఓటముల ప్రభావితం చేసే పటాన్ చెరువు ఓటర్లే. మరోవైపు నీలం మధు స్థానికుడే అయినందున ఇక్కడి 75% ఓట్లు వన్ సైడ్ పడితే కాంగ్రెస్ గెలుపు గ్యారంటీ.